అందరికీ నమస్కారం. ఇవాళ మనము అక్కడ రింగ్ రోడ్డు ఉంది, హైదరాబాద్ ఓఆర్ఆర్. ఈ ఓఆర్ఆర్ పక్కన ఇది తెర్లాపూర్ అంటే పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇవాళ పటాన్చేరు, నార్సింగ్, శంకర్పల్లి కొన్ని ఏరియాల అడ్వర్టైజ్మెంట్ స్కామ్లు ఏ విధంగా అయింది అని చూపెడతా. ఇగో ఇదేమో జివో, గవర్నమెంట్ ఇచ్చిన జివో. జివోలో ఏముందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ద నవనిర్మాణ్ అసోసియేట్స్, ప్లాట్ నంబర్ 76, 5th floor, ఉమా రాయేశ్వర్ ప్లాజా, KPHB, 9th phase, హైదరాబాద్. ఫ్రామ్ బి వెంకటేశ్వరరావు, ఎంటెక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, RNB, రంగారెడ్డి డిస్టిక్. ఏమని రాసిందంటే ఈయన విత్ రెఫరెన్స్ నవనిర్మాణ్ అసోసియేట్స్ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? టు ఇన్స్టాల్ సెంట్రల్ లైటింగ్ యాట్ యువర్ ఓన్ కాస్ట్ ఫర్ ఏ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 11.95 kilometers ఇన్ తెర్లాపూర్ మున్సిపాలిటీ. తెర్లాపూర్ మున్సిపాలిటీ అంటే ఇదే, ఈ మున్సిపాలిటీలో పెట్టుకొని అని చెప్పించిండ్రు. ఎన్ని 5.77 kilometers ఫ్రమ్ 0 to 27 అని రేడియల్ రోడ్డు. ఇగో ఇది ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకిచ్చిండ్రు. ఈ ఒక్కొక్క బోర్డుకు సంవత్సరానికి, పైన ఉన్న బోర్డు ఉంది కదా, పైన ఉన్న బోర్డుకు సంవత్సరానికి 40 లక్షల రూపాయలు. కింద లాలీపాప్లు కనబడుతున్నాయి కదా, అది ఒక్కొక్క దానికి ₹1,00,000. 1,00,000 మినిమం ఉంటుంది, తక్కువలో తక్కువ. అంటే నేను చెప్తున్నా, నెలకు 20,000 తక్కువ ఉంటుంది కింద లాలీపాప్లు. ఇవన్నీ నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు RNB మంత్రి గారు, మీరు దీనికి టెండర్ వేయలేదు, టెండర్ లేదు దీనికి, నవనిర్మాణ్కు డైరెక్ట్ ఇస్తుండ్రు. ముఖ్యమంత్రి తమ్ముడు కృష్ణారెడ్డి దీని వెనక ఉన్నాడు. బొంగులో కేసు పెట్టుకుంటే ఇంకో కేసు పెట్టుకున్న బొచ్చేం ఫరకేం పడది. అర్థమైందా? నువ్వు ఉన్నారు, మీరు దీనికి టెండర్ లేకుండా ప్రభుత్వానికి, ఖజానాకు మొత్తం దానికి గండి కొట్టుకుంటా ఈరోజు మీరు నవనిర్మాణ్కు మీ జేబులకు అక్షరాల వెంకటరెడ్డి 25 లక్షల రూపాయలు తీసుకుంటా అండి ఒక్కొక్క ఏరియాకు. అంటే దీనికి అక్కడ ఏరియా అంటే చిన్న చిన్న కాలనీకి, ఇక అక్కడ లోపలి దాకా పోతే ఎన్ని పోతే అన్నీ, ఇవన్నీ నేను అన్ని ఏరియాలలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది ఇక నేను చూపెట్టబోతున్నా. ఇప్పుడు పొద్దుగాల 9 గంటలు అవుతుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు కష్టపడ్డా కాంగ్రెస్ కార్యకర్త అంటాడు. మీరు వెంకరెడ్డి, నువ్వు కానీ, మీ రేవంత్ రెడ్డి కానీ, మీ అలా కృష్ణారెడ్డి కానీ, ఎవరు కూడా గత ప్రభుత్వం మీద బొచ్చి మీరు కొట్లాడింది ఏం లేదు. కాళేశ్వరం మీద మేము కేసు వేసినాం, ధరణి మీద మేము కొట్లాడినాం, ప్రతి మిషన్ భగీరథ మీద మేము కొట్లాడినాం. నువ్వు కేసీఆర్తో దోస్తాన చేసినావు, రేవంత్ రెడ్డి ఏమో కల్వకుండా కవితతో దోస్తాన చేసినావు. ప్రతి దాంట్లో మీరు షేర్ హోల్డర్స్. ఆ రోజు మేఘా కృష్ణారెడ్డితో మీరు సోపత్ చేసి ఇవాళ తీసుకొచ్చుకొని మళ్ళీ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. మీరంతా దోస్తాన చేస్తున్నారు. ఇవాళ మీ రెవెన్యూ మంత్రి అప్పుడు ఎంజాయ్ చేసిండ్రు, ఇప్పుడు ఎంజాయ్ చేసిండ్రు. కొట్టాలని మేము గత ప్రభుత్వమే మా మీద మేము కేసులు వేసి కొట్టాను, ఈ ప్రభుత్వం మీద కేసులు వేసి కొట్టాను. మేము అంటే నేను పాత కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని బోర్డులు ఉన్నాయి కదా, ఒక్కొక్క బోర్డు, ఆ పైన ఉన్న బోర్డు ఏమో మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కు, లేకుంటే సిటీ ప్రెసిడెంట్కు. కింద ఒక్కొక్క లాలీపాప్ ఒక్క కార్యకర్తకు లాలీపాప్ ఇస్తే, కింద కాంగ్రెస్ కార్యకర్తకి ఇస్తే వాడు బతుకుతాడు. పిల్లల ఫీజులు కట్టుకుంటాడు, ఇంటి కిరాయి కట్టుకుంటాడు, ఇంట్లో సామాన్ తెచ్చుకుంటాడు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు ఒక్క లాలీపాప్ చాలు, ఒక్క బోర్డు మండల్ ప్రెసిడెంట్. నువ్వు మందిని తెస్తాడు, పార్టీని కాపాడుకుంటారు, జిల్లా మీటింగ్లు పెట్టుకుంటాడు, నీ జనాన్ని ధరలిస్తారు, ధర్నాలు చేస్తారు. నీకు ఏది కావాలని నువ్వు వచ్చినప్పుడు స్వాగత తోరణాలు కడతారు. ఆ డాబా ఓడిని, హోటల్ వాళ్ళను, వీళ్ళని పిచ్చం అడుక్కోకుండా ఇంట్లో పైసలు కార్యకర్తలు ఏం చేస్తారనుకుంటున్నావు? వాళ్ళు ఏడ వసూలు చేయరు, ఎవరు నమ్మరు, ఎవరు రూపాయి ఇయ్యడు. ఇంట్లో ఉన్న పైసలు ఎత్తుకపోతారబ్బా వాళ్ళు. ఇంట్లో ఉన్న పైసలు ఎత్తుకపోయి నీ బ్యానర్ కడతాడు, నీ బొకే చేస్తాడు, నీ కండువా చేస్తాడు. ఎక్కడికి వెళ్ళి వస్తాయనుకున్న కాంగ్రెస్ కార్యకర్త పైసలు ఎలక్షన్లు అప్పుడు ఒక్కసారి మీరు ఇస్తారు, మీటింగ్ పోయేటప్పుడు ఒక్కసారి ఇస్తారు. తర్వాత మొత్తం ఎట్లా బతుకుతారు అనుకుంటున్నావు? మీకు తెలియదు. ఇవాళ అత్యంతంగా దరిద్రంగా, దీనవ స్థితిలో, బిలో పావర్టీ లైన్, పేదరిక రేఖకు దిగువగా ఉన్నవాడు అంటే కాంగ్రెస్ కార్యకర్తలే. కాబట్టి వాళ్ళకి మనిషి పోటీస్తే బ్రహ్మాండంగా బతుకుతారు. కాబట్టి నేను ఇవాళ ఎన్ని బోర్డులు ఉన్నాయి, పైన బోర్డు 40 లక్షల బోర్డులు ఎన్ని, ₹1,00,000 బోర్డులు ఎన్ని అనేది మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఇవాళ దాదాపు ఒక 10-15 మున్సిపాలిటీలు కవర్ అయ్యేటట్టుగా నేను చూపెడతాను. ఇక ఇప్పుడు మనం అప్పా జంక్షన్కి వచ్చినాము, తెలంగాణ పోలీస్ అకాడమీ. ఇక ఇక్కడ కూడా బోర్డు చూడు పైన, సేమ్ ఇది అప్పా జంక్షన్, తెల్లాపూరు అప్పా జంక్షన్. ఇక మళ్ళీ ఇక్కడ కొంచెం రైట్ దబాయించాం బోర్డ్స్. ఇక బోర్డ్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడికి వెళ్ళాం. మళ్ళా అన్నీ అగ పైన ఇల్లీగల్ కోమారెడ్డి, వెంకరెడ్డి. ఇగో నేను చెప్తున్నా కదా, ఇక్కడ కూడా అన్ని కార్యకర్తలకు ఇచ్చుకోవచ్చు.
ఒక్కడు కార్యకర్తకి ఇస్తే మనిషి మన ₹1,00,000 వస్తాయి కింద. అగో పైన మండల ప్రెసిడెంట్లకు 40 లక్షలు పైన, కింద 1,00,000, పైన 40 లక్షలు. ఇవన్నీ కార్యకర్తలకు ఇస్తే ఇదంతా నామినేటెడ్ కదా. టెండర్ ఇచ్చినా మీకు అర్హత లేదని చెప్పడానికి లేదు. ఇవన్నీ నువ్వు ఇచ్చినాయి, పైసలు తీసుకొని లంచం తీసుకొని ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి తమ్ముడు కృష్ణారెడ్డి నవనిర్మాణ సంస్థను ముందు పెట్టి నవనిర్మాణ ఆర్డర్ కాపీ చూపించినా కదా. ఇప్పుడు ఆ ఆర్డర్ కాపీని వాళ్ళకి ఇచ్చి బాజాప్తా పైసలు తీసుకొని రాసిచ్చి ఈరోజు వాళ్ళు మొత్తం 80% వాళ్ళకు అనుమునోళ్లకు 80% స్టేక్ హోల్డర్స్ అంట. మరి 80 ఇస్తున్నారో ఎంత ఇస్తున్నారో నవనిర్మాణం, కృష్ణారెడ్డి, కోమారెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు అందరు కూడా మరి నేను చెప్పిన లేదు 40 లక్షలు కాదు 20 అంటారా, లేదు మాకు 25 లక్షలు ఇవ్వలేదు 10 లక్షలే ఇచ్చిందంటారా, అసలు మాకు పైసలే ఇవ్వలేదంటారా, ఏమిస్తారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పుండ్రి. టెండర్ అసలు టెండర్ లేకుండా మీరు ఎందుకు ఇచ్చినా కూడా చెప్పుండ్రి. పైన మహేష్ కుమార్ గారు 40 లక్షలు, కింద లక్ష. కార్యకర్తల దగ్గర పోతే ఈగలను చూసినట్టు చూస్తారు, గెలుగుతున్నారు బయటికి. ఇలా పని మీద పోతే ఈ పని కాదు ఆ పని కాదు, మీకు మాత్రం అవుతాయి దొంగ పనులు అన్నీ, బట్టవాజి పనులు, తెలంగాణను మొత్తం దివాళి తీసే పనులు. ఒక పైన వెంకటేష్ ఇక మొత్తం ఎన్ని చూడు. అప్పా జంక్షన్కి వెళ్ళి వెళ్తున్నాం మనం. ఎటు దిక్కుపోతాం? అప్పా జంక్షన్కి వెళ్ళి లంగరౌజ్ దిక్కుపోతున్నాం మేము. ఇక లంగరౌజ్ అంతా ఇక అన్ని 1,00,000, కింద 1,00,000, పైన ఇది. ఇక కింద పోల్ పెట్టిండ్రు. ఇక అన్ని బోర్డులు ఫుల్, అన్ని బోర్డులు. మళ్ళా తెలంగాణకు రూపాయి లేదు. టెండర్లు లేకుండా వస్తే రూపాయి ఎట్లా వస్తుంది చెప్పండి. మొత్తం ఇట్లా గుంజుకొని బతుంటే దొంగలు లేక దొంగ పనులు కాదు ఇవి. దొంగను చూసినట్టు చూస్తున్నారా? దొంగను చూసినట్టు చూస్తే దొర దగ్గర చూస్తారా? దొంగ పనులు చేసుకుంటే చేస్తే. ఇక అక్కడ పక్కన వింటేజ్ అన్న చూడు, మళ్ళీ వేరే దగ్గర పెట్టిన అనగల మీరు. అసలే బట్టెబాజీ కానీ మీరు, మామూలు బట్టెబాజీ కానీ కాదు, కేడిగాన్లు. పోయిన ప్రభుత్వంలో మోడీతో దోస్తాన చేసారు, అమిత్ షాని కలిసారు. అమిత్ షా మోడీ బడే బాయ్ అంటారు, కేసీఆర్తో సోపతి చేస్తారు, మేయా కృష్ణారెడ్డిని తిడతారు. ఇప్పుడు ఆయన తీసుకొని సంకలో పెట్టుకుంటారు. మీరేమైనా ఉద్యమాలు చేసిరా? పోయిన ప్రభుత్వం మేమే కొట్లాడినాము, ఈ ప్రభుత్వంతో మేమే. పోయినసారి దోపిడీ చేసిన వాళ్ళకే ఈసారి కూడా మళ్ళీ దోపిడీ చేసి పెడతాం. ఇది ఒకటే, ఒక్కొక్క ఆదాయాన్ని ఎట్లా మీరు గండ్లు కొడుతున్న ప్రతి మొత్తం ఇళ్ళలో పోతానే పైసలు. మీ జేబులు నింపుకుంటుండ్రు. తెలంగాణ ప్రజా ఖజానాకు గండి కొట్టి ఈ పైసలు మొత్తం మీ జేబులలో పోతున్నాయి. ఇగో అన్ని బ్యాక్ టు బ్యాకే చూడండి, బ్యాక్ టు బ్యాక్. 10 అడుగులకు ఒకటి. ఇక పైన బోర్డు 40 లక్షలు, కింద 1,00,000. ఇగో చూసింది కదా మనం ఎటు పోతున్నామా? లంగరౌజ్. ఇంకో ఏది ఖాళీగా ఉండదు చూడు. ఇక్కడ కార్యకర్తలకు ఎవరు రూపాయి ఇవ్వనికి లేదు. ఇగో ఈయన బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిండు అక్కడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కార్యకర్త అని అక్కడ ఎవరు వేసిండ్రు బోర్డు. అదో ఆయన టీడీపీకి వెళ్ళి వచ్చింది కాబట్టి మన ఆయనకైనా వర్కౌట్ అవుతుండొచ్చు. ఇంకా ఇవన్నీ బోర్డులలో ఆల్రెడీ ప్రెస్టేజ్ కడుతుంది కదా శంషాబాద్లో, ఆయన ఏరియానే అది. ఇవన్నీ చూడండి. ఇవి ఇంతసేపు నేను ఎందుకు చూపెడతా ఒకసారి చెప్పవచ్చు, కానీ ఎందుకు చూపెడుతున్నా అంటే ఆయన ఉన్నాయా అని మీరు అనుకుంటారు కదా. ఇక కొన్ని చూపెడుతున్నా. పైన మహేష్ బాబు ఎన్ని పైసలు చూడండి. ప్రతి కిలోమీటర్కు ₹1,00,00,000 లెక్క కనబడుతుంది. ఇక్కడ 1,00,00,000-2,00,00,000 ఉండొచ్చు. ఇగో 1,00,00,000-2,00,00,000 ఎక్కడ తప్ప ఎక్కువనే ఉంటుంది.
10-20 కోట్లు పైన 40 లక్షలు కదా బోర్డు. ఇంకా ఇక ఇదంతా చూడు, ఇదంతా రాజేంద్ర నగర్ ఏరియా కిందకే వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే చెప్తారంట పాతోడు ఎవ్వరు రావద్దంట నా దగ్గరికి, మొత్తం టీడీపీలు ఉన్న వాళ్ళే రావాలంట. మా ముఖ్యమంత్రి కూడా అట్నే చేస్తారు, మేము కూడా అట్నే చేస్తాం. మేము బతికొచ్చిన వాళ్ళమే, మేమే బతుకుతాం. ఇంట్లో ఎప్పంచెలో ఉన్న వాళ్ళు ఎవ్వరిని బతకనీయం మేము. ఇంత దొంగలు అన్నట్టు. ఈ ప్రెస్టేజ్ కట్టేది కూడా వీళ్ళ దగ్గరలే. మనం చేసిన చూడ ఆ వీడియో, అది కూడా ఇన్నే. ఇక ఇది లంగా మన అప్పా జంక్షన్కి వెళ్ళి లంకర్ హౌస్ పోయే రూట్లో ఉన్న హోల్డింగ్స్. ఇది ఎన్ని కోట్లు చూడు. కార్యకర్తకు మాత్రం ₹1 పని చేయనీకి ₹1 ఆయనకి ఇద్దామనే ఆలోచన అసలు లేనే లేదు. ₹1 వరకు ఇద్దామనే ఆలోచనే లేదు. మొత్తం మేమే తినాలి, మేము తప్ప ఎవరు తినద్దు. ఇక ఇప్పుడు ఉన్నది మహేశ్వరం కాన్స్టిట్యున్సీ. ఇది ఇక సెంటర్లో మొత్తం పెట్టున్నాయి లాలీపాప్స్. ఇక కొత్తగా బోర్డులు ఏర్పాటు చేసిండ్రు రీసెంట్గా. ఇది శ్రీశైలం హైవే. ఇది ఈడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ సవితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే. ఇక్కడ కనకరెడ్డి గారు ఇక మధ్యలో మొత్తం పర్మిషన్ ఇచ్చేసిండ్రు. సేమ్ ఇదంతా సేమ్ కంపెనీ, సేమ్ అదో కొత్తగా మొత్తం ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నానంట. అది ఇది ఒక్కొక్క కార్యకర్తకి ఇచ్చినా కానీ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతుంది ఇక్కడ. పోయిన 5 ఏళ్ళు లేకుండే, అది వరకు లేకుండే, కంప్లీట్గా వీళ్ళే. 5 కిలోమీటర్స్ ఇట్లా ఇప్పుడు అక్కడ మొదలు పెట్టిన కానీ 5 కిలోమీటర్ల వరకు మొత్తం కంప్లీట్గా ఇదే ఎక్దమ్ వన్ సైడ్ నడుస్తుంది. మధ్యలో ఇది వదిలేసింది తప్ప మొత్తం లాలీపాప్స్. శ్రీశైలం రోడ్ బిజీ రోడ్ కాబట్టి ఈడ కూడా ఈజీగా ₹1,00,000 ఉంటుంది ఒక్కొక్క దానికి. ఇక ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తుందాన్ని, ఇక నెక్స్ట్ వీటికి పెట్టేస్తారు. ఇక కాబట్టి ఒక దగ్గర ఉండి ఒకటి చూపించచ్చు. ఇదంతా ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే ఎన్ని ఉన్నాయని. ఇగో ప్రతి 10 అడుగులకు ఒకటి చూడు, ఇట్లా 5 కిలోమీటర్ల వరకు 10 అడుగులకు ఒకటి. టెండర్ లేదు, ఏం లేదు, మొత్తం రాసిచ్చుకున్నాడు. ఏమన్నా జాగిరబ్బా ఇది. మళ్ళా ప్రభుత్వ ఖజానా రూపాయి లేదంటారు, ఒక్క పైసా లేదంటారు. ఎవడు చూస్తే అప్పిస్తా లేదంటారు. తెలంగాణ దివాళి తీసిందంటారు దొంగలు. తెలుగుదేశం పార్టీకి వెళ్ళొచ్చిన దొంగలు వీళ్ళంతా. ఆంధ్రప్రదేశ్ను అక్కడ పెద్దగా చూపించడానికి తెలంగాణ దివాళి తీసింది, తెలంగాణ ఇచ్చిన దివాళి తీసిన చూపించే ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఇక మహేశ్వరం శ్రీశైలం రోడ్డు ఇట్లా మొత్తం 5 కిలోమీటర్ల వరకు మొత్తం ఇదే దుకాణం. ఇక ఎంత ఘోరంగా నడుస్తూ ఉంది. చూసింది కదా అక్క, అసలు ఏడ ఖాళీ లేదు చూడండి, ఎక్కడ ఖాళీ లేదు. నేను ఒక్క హైదరాబాద్లోనే మీకు హైదరాబాద్లో కొంచెం వరకు చూపెడుతున్నా, మున్సిపాలిటీ వరకు కొంచెం వరకు చూపెడుతున్నా. ఇక్కడనే ఎంత ఘోరంగా ఉందంటే చూస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇది మనము ఇంకో ఊరికి ఇక్కడికి వచ్చినాము. ఇది ఆదిపట్ల, ఇది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నది. ఇగో వెల్కమ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. ఇగో ఇక్కడ బోర్డు పెట్టిండ్రు. ఇది ఇవాళ పొద్దుగాలకి వెళ్ళి మనము తుక్కు కూడా చూసినాము, చాలా ఏరియాలు నార్సింగ్ చూసినాము, ఇంకా అనేకమైన కాలనీలు అబ్దుల్ అమీర్పేట అవన్నీ చాలా ఏరియాలు మనం చూసినాము. ఇక్కడ ఈ రోడ్లో ఇగో ఇది కూడా ఆర్ఎన్బి ఇచ్చిందే. వీటికి ఎక్కడ కూడా టెండర్ లేదు ఎక్కడ దీనికి. మరి మొత్తం నామినేటెడ్ పరంగా మరి మంత్రి ఆయన దగ్గరికి ఎవరు పోయి పైరవ తీసుకోపోతే వాళ్ళకి ఇచ్చిండ్రు.
నేను ఇంతవరకు చెప్పినట్టుగా ఇది కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కృష్ణారెడ్డి గారు, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ చూస్తున్న ఆయన ఒక చైర్మన్ ఉన్నాడు, దేనికి మైనార్టీ కార్పొరేట్ ఏదో ఉన్నది, ఆయన ఫహీం ఖురేషి, మరియు ఈయన ఎవరు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు, వీరి దగ్గర ఉండి అన్నీ కూడా నవనిర్మాణ సంస్థకు దారాదత్తం చేసి పడేసిండ్రు. కొద్దిగా మధ్యలో అక్కడ వాళ్ళ వీళ్ళకి ఇచ్చిండ్రు, కానీ దాదాపు 99% వాళ్ళకే ఇచ్చిండ్రు, వేరే వాళ్ళు లేనే లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకేమో ఒక్కొక్క కార్యకర్తలకు నామినేటెడ్ కింద కార్యకర్తలకు ఇచ్చిన వాళ్ళు బతికేటోళ్ళు. ఈరోజు కార్యకర్తలేమో బిలో పావర్టీ లైన్ కింద వాళ్ళు ఉంటారు. ఈరోజు మండల ప్రెసిడెంట్కి ఒకటి అది ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఆర్గనైజేషన్ చేస్తారు. వాళ్ళని కాదని వీళ్ళని కాదని మొత్తము ఒకళ్ళకి ఇచ్చుకుంటూ పోయినరు. ఇంకా తుర్కెంజియాలు ఉన్నది అక్కడ, మన శంకర్పల్లి, అవన్నీ పొద్దుగాలకి వెళ్ళి మనం అన్నీ ఎక్కడ చూసినా కానీ ఏడ కూడా టెండర్ లేదు, ఏం లేదు, ఇష్టానుసారంగా ఇచ్చిండ్రు. మనం చూపేసిన కొన్ని ఏరియాలే ఇన్ని ఉన్నాయి, ఇక మనము చూడని ఇంకెన్ని ఉన్నాయో. ఇవే దాదాపు పొద్దుగాలకి వెళ్ళి 1000 వరకు మనం కవర్ చేసినాము. ఇంకా అన్ని ఏరియాలు తిరిగితే దాదాపు కొన్ని వేలు కాదు, ఇక లక్షలు దాకా పోతాయి. కాబట్టి కొన్ని ఇది దాదాపు 1000 కోట్ల నష్టం ఏ విధంగా వస్తుందనేది నేను పిన్ టు పిన్ చూపించిన. మరి దీని మీద ప్రభుత్వం ఎగరాల చర్యలు తీసుకొని దీనికి పూర్తిగా ఇవి మొత్తం బంద్ చేసి మొత్తం టెండర్ కింద తీసుకొని వస్తుందా, లేదు మేము ఇట్లనే చేస్తాం, మా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు, మాకు రూపాయి రాకున్నా పర్వాలేదు, మా ముఖాలు తీసి రూపాయి ఇవ్వకున్నా పర్వాలేదు, మమ్మల్ని దొంగలు అనుకున్నా పర్వాలేదు, మమ్మల్ని చూసి చెప్పులు దాచుకున్నా పర్వాలేదు, మేము మాత్రం ఇదే దొంగ పని చేస్తాం, ఇదే లంగ పని చేస్తాం, ఇదే 420 పని చేస్తాం, మేము జనాన్ని ముంచుతాం అని చెప్పి మీరు అనుకుంటే ఇక తెలంగాణ నా భగవంతుడే కాపాడాలి. అప్పుడు అది నిజమే అవుతుంది. నిన్ను చూసి ఎవరు రూపాయి ఇయ్యరు, నిన్ను చూసి దొంగ లెక్కనే అనుకుంటారు, నిన్ను చూస్తే చెప్పులు కూడా దాచుకుంటారు అనే ఆలోచనకు అందరు కూడా వస్తారు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు మీకు ఒకటే కోరుకున్నా, మీరు బోండ్రి కోమరెడ్డి ఇంటి ముందు కూర్చోండి, టెండర్ కింద ఇస్తుంది కదా, మాకు ఒక్కొక్క బోర్డు ఇవ్వండి, మాకు ఎక్కువ అవసరం లేదు, ఒక్క బోర్డు మాకు ఇవ్వండి, మండల పేరు బోండ్రి కోమరెడ్డి ఇంటికాడ కూర్చోండి, మాకు ఆ బోర్డు ఇవ్వండి. నవనిర్మాణం కాంగ్రెస్లో పార్టీలో పనిచేసిండ్రా? నవనిర్మాణం ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందా? లేకుంటే ఎవరు కోమరెడ్డి వెంకరెడ్డి గతంలో అమిత్ షాతో సోపత్ చేసే, కేసీఆర్తో సోపత్ చేసే, రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డితో సోపత్ చేసే, కవితతో సోపత్ చేసే, కవితతో బిజినెస్ పార్ట్నర్షిప్ లాగా పనిచేసే, ఈరోజు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు పార్ట్నర్సేనా. ఇక్కడ ఎక్కడ కూడా ఏడ కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేసింది మాలాంటి వాళ్ళు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కనబడుతుంది ఎక్కడ చూసినా, తెలుగుదేశం పోయినా ఏడ చైర్మన్లు చూసినా, మార్కెట్ చైర్మన్లు చూసినా తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఆ పార్టీ ప్రకాష్ గౌడ్తో వచ్చిన వాళ్ళు అంట. మరి కాంగ్రెస్ కార్యకర్తలు డైరెక్టర్లు వాళ్ళే, లైబ్రరీ చైర్మన్లు ఎవరెవరో అయినరు. మరి ఎక్కడ చూసినా ఎవరు కాలేదు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కాకుండా పోయిన పరిస్థితి. ఈరోజు కార్యకర్తల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంత పెద్ద స్కామ్ జరిగింది, దీనిలో ఎవరికి భాగస్వామ్యం లేదు, కేవలం అనుమూలకు ఉన్నది, కోమరెడ్డికి ఉన్నది, మరి ఫహీం ఖురేషికి ఉన్నది, నవనిర్మాణ సంస్థకు ఉన్నది. కాబట్టి మొత్తం కూడా ఆయన దారదత్తం కట్టించారు. కార్యకర్తలారా మీరు తిరగబడాలి, ప్రశ్నించాలి, అడగాలి, పోతే ప్రభుత్వ ఖజానాకు పోవాలి, లేదంటే కార్యకర్త కడుపుకు ₹1 మిగిలినట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కన్నా ₹1 రావాలి. ఈరోజు అనాథ లెక్క, దిక్కులేని పరిస్థితులల్లా బిక్కుమని చూసే పేదల లెక్క ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చూసే పరిస్థితి వచ్చింది. ఇక కార్యకర్తలు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటారు, కానీ ఎవరు కూడా ఏది చేయలేరు. మిత్రులారా, R&B మంత్రి అంటే మామూలుగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ R&B మంత్రి మొట్టమొదటిసారిగా మన బోర్డులు చూస్తున్నాం వాళ్ళది. ఇంతకుముందు నేను మొన్న చెప్పినట్టుగా వెంకరెడ్డి గారు నేను చెప్పింది ఎక్కడ కూడా ఖండిస్తలేరు. 25 లక్షలు తీసుకుంటాను ఒక్కొక్కదానికి. ఇగో ఇదొకటి, అగో R&B దీనికి టెండర్ వేసిండ్రా, దీనికి పైన ఏమన్నా నార్సింగ్, కోకాపేట్, గండిపేట్, వెళ్ళిపోయే రోడ్ల అక్కడ రివర్స్ కేప్ వాళ్ళు ఇచ్చిండ్రు. మరి అది 2 లక్షలకు ఇచ్చినో తెలియదు. R&B బోర్డు ఇది ఇచ్చింది ఎవరికంటే నవనిర్మాణ వాళ్ళకి ఇచ్చిండ్రు. R&B వేసి టెండర్ ఉండదు, ఏముండదు దీనికి మొత్తం. ఇదొకటి ఇట్లా మీకు మొత్తం చూపెడతా ఉంటా. కోమరెడ్డి వెంకరెడ్డి గారు లీలలు ఇవి. రేవంత్ రెడ్డి ఒక దోపిడి దొంగతో ఈయన కూడా చేతులు కలిపిండు. నా దొంగను చూసినాడు చూస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. అదే దొంగతోనే వెంకరెడ్డి చేతులు కలిపిండు. ఎక్కడెక్కడ చేతులు కలిపిండు ఇంకా ముందు చూద్దాం. మిత్రులారా, అక్కడికి వెళ్ళి బోర్డు, ఇగో R&B బోర్డు, ఇగో ఇది కూడా ది వ్యాలీ అని ఇచ్చిండ్రు. ఇవన్నీ R&B ఇచ్చిన బోర్డులే ఇవి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కోమరెడ్డి వెంకరెడ్డి గారు కార్యాలయంకి వెళ్ళి ఇచ్చిన బోర్డు. ఇదిగో కొన్ని బోర్డుల పైన వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటుండ్రు.
ఇంకా టెండర్ లేదు, ఏం లేదు, రూపాయి పైసలు ప్రభుత్వానికి టెండర్ వచ్చేది ఏం లేదు కాబట్టి ఇవన్నీ ఇది దుకాణం ఇది. ఇక మధ్యలో లాలీపాప్లు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఇల్లీగల్గా. ఇదంతా ఆర్ఎన్బికి. ఇవన్నీ మనకు తెలియకుండా వస్తున్నట్టు స్కామ్ బ్రదర్ ఇవన్నీ గవర్నమెంట్ చెందాల్సింది. ఇక ఆర్ఎన్బి పైన కనబడుతుంది చూడు, ఆర్ఎన్బి. ఓకే వెంకరెడ్డి గారు, వెరీ గుడ్. ఇక ఇవన్నీ గవర్నమెంట్కి వచ్చే రావాల్సిన పైసలు టెండర్తో నేస్తే ఇదంతా గవర్నమెంట్కి వచ్చే పైసలు. ఇంకా దీనిలో పోటీ వచ్చి ఇంకా కొన్ని కంపెనీలు వచ్చే పరిస్థితి. అగో పైన ఏ బోర్డు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పైసలు వస్తున్నాయి చూడండి. ఇంకా అవన్నీ టవర్స్ ఇవి. దీని సంగతి తర్వాత చెప్తాం, ఈ టవర్స్ ఎవరు ఏంటి అని చెప్తాం. కానీ ఇక వెంకరెడ్డి గారు మీరు మాట్లాడాలి, ఇట్లా నోటి తెరవకుండా ఇట్లా చెప్పండి మీరు. నేను గుడ్ బాయ్నని, నాకు అసలు ఈయన పడనే పడదని. మీ అంత డేంజర్గా ఎవరు లేరు వెంకరెడ్డి గారు. ఇవ్వంతోనే కలుస్తారు మీరు. లాస్ట్ అసదుద్దీన్ ఓవైసీ సీఎం అయితే కూడా నువ్వు మంత్రి అవుతావు చాలా పోయి. ఇగో హోమ్ డ్రీమ్స్, ఇగో పైన బోర్డులు అన్నీ వేసుకొని పెట్టుకున్నారు రెడీగా. ఇది ఎవ్వరికి తెలియకుండా నడిచే సీఎం. దీన్ని ఎన్నుకున్నది మొత్తం కృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి తమ్ముడు దుకాణం ఇది. ఆయనతో ఈయన చేతులు కలిపింది. ఇగో వెంకటేష్ బాబాయిని కూడా పెట్టారు చూడు. ఇగో ఎన్ని పైసలు రావాలి చెప్పండి. ఇప్పటికైనా దాదాపు 200-300. ఇగో ఇక్కడ వస్తుంది చూడు ఆర్ఎన్బి మంత్రి పెద్దది. మళ్ళా ఇది నాది కాదనకుండా లేదు, ఆర్ఎన్బి అని ఉన్నది చూడు వెంకరెడ్డి గారు. ఇది నువ్వు ఇచ్చిందే 25 లక్షలు అంట కదా. ఏం చెప్తున్నావు సార్ పైసలన్నీ? ఫుల్ కారు, హెలికాప్టర్లు. కథ మామూలుగా లేదు నీది. గుడ్ బై అని చెప్పొద్దు, దొంగలు మీరు అంతా. ఇక దొంగతనాలు, ఇగో సాక్ష్యాలు ఇవన్నీ. మీ దొంగతనాలకు నిలువెత్తు సాక్ష్యం. అగో పైన నానిది. ఇవి ప్రమాదం కాదా? ఇవన్నీ ప్రమాదకరమైనగా. ఈ బోర్డులు కూలయ్యా ఇవి? వేరేళ్ళు పెట్టుకుంటేనేమో గత ప్రభుత్వం ఏమో 15 ఫీట్ల కంటే ఎక్కువ ఉంటే కూలుతాయి అని చెప్పేసి పెట్టుకున్నారు. ఇగో ఆర్ఎన్బి మినిస్టర్ వెంకరెడ్డి, ఇది ఇంకా సూపర్ పెట్టుకున్నావు. ఈ ఫోటో ఎందుకు పెట్టుకోలే వెంకరెడ్డి? ఇంకా ఇది నార్సింగ్ బ్రిడ్జి పైన ఇవి కూడా వదలలేదు చూడు వెంకరెడ్డి గారు. ఏ వదలకుండా బ్రహ్మాండంగా. ఇంకా వెంకరెడ్డి గారు, ఇది గండిపేట్, కోకాపేట్, శంకర్పల్లి పోయే దగ్గర ఎంత పెద్ద ఆర్చి ఇచ్చిండ్రు చూడండి. రోడ్డు సెంటర్లో, రోడ్డు మధ్యలో ఇక ఆర్చి. మీ షాప్ బ్రహ్మాండంగా నడుస్తుంది, దుకాణం. ఇవన్నీ వెంకరెడ్డి కానీ ఇవన్నీ టెండర్ లేకుండా ఇస్తుంది ఇది. ఇంకా ఈ రోడ్ల మధ్యలో ఉండేది ఇవన్నీ తెలంగాణ ఖజానాకు రావాల్సిన పైసలు. ఇవి తెలంగాణ ఖజానాకు రావాల్సిన పైసలు. ఇవన్నీ ఒక్కనికే. నవనిర్మాణ్ దత్తపుత్రుడు. ఇక మధ్యలో ఖాళీలు ఉన్నాయి, ఇవి కూడా పెట్టాలి. ఖాళీలు ఏమి లేవులే, ఇవి కూడా ఫుల్లే. మొత్తం ఫుల్ మీల్స్ నడుస్తుంది షాప్. ఇలా ఫయం కురేషి అనేటోడు. ఈ బోర్డులు మొత్తం ఒక్క బోర్డున ఖాళీగా ఉందా? గవర్నమెంట్కి ఎన్ని పైసలు రావాలి చెప్పు? ఇవి ఒక్కటి కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్కు. నాకు తెలిసి ఇక్కడనే 100 కోట్ల రూపాయలు ఉంటాయి. గవర్నమెంట్ అంతా దివాళీ తీసిన ఆ మొక్కలు చూసి ఎవరు రూపాయి ఇస్తలేరంట. తెలంగాణ ప్రజలుగా చెప్పులు తీసి బ్యాగ్లలో వేసుకొని నడవాలి మీరు. ఇగో ఆర్ఎన్బి. వెంకరెడ్డి
ఇవన్నీ ఆర్ఎన్బిఏ. ఆర్ఎన్బికి వెంకరెడ్డి ఎక్కడ సంపాదన ఎక్కడికి వెళ్ళిందో అందరికి డౌట్ ఉంటే కదా. ఇగో ఇదొకటి కథ. ఇంకో ఇదొక కథ. టెండర్ లేకుండా ఎన్ని బోర్డులు ఇచ్చిండో చూడండి. తెలంగాణ ప్రజల ఓపికతో చూడండి. మనదేం దివాళి తీసింది కాదు, ఇవన్నీ గవర్నమెంట్కి వచ్చే పైసలే. చూపెడితే ఎక్కడెక్కడ పైసలు, ఎక్కడెక్కడే ఆదాయం వచ్చేది, ఎక్కడెక్కడ ఎట్లా గండి కొడుతుండ్రు మీకు ఇంకా బ్రహ్మాండంగా చూపెడతాయి. ఒక శాఖ మీద ఫోకస్ చేద్దాం ఈ వారం అంతా. వచ్చే వారం వేరే శాఖ. ఇక ఇది ఈ బోర్డు కూడా, ఇవన్నీ పైసలే. నేను ఒక్కొక్క బోర్డు మీరు చూసుకుంటున్నా పోతుందంటే ఒక్కొక్క బోర్డు 1 లక్ష రూపాయల తక్కువ ఉండదు. కింద లాలీపాపే. ఒక్కొక్క లక్ష, ఒక్కొక్క బోర్డు 1 లక్ష. పెద్ద పెద్ద బోర్డులు 40 లక్షలు, 50 లక్షలు అట్లా. అర్థమైందా? ఇవన్నీ చూస్తుందంటే పనిలే కాదు. ఒక్కొక్క కింద చూసేది మీరు లక్ష చూస్తున్నట్టు, పైన చూస్తున్నారంటే 25, 30, 40 లక్షలు చూస్తున్నట్టు. అర్థమైందా? ఇక తెలంగాణకు ఆదాయం ఎందుకు లేదు చెప్పండి. ఇవన్నీ ఆదాయమే. ఇగో ఇది 1 లక్ష, ఇగో ఇది 1 లక్ష, ఇది 1 లక్ష, ఇది 1 లక్ష, ఇక ఇది 3 లక్షలు, ఇగో ఇది 1 లక్ష, ఇది 1 లక్ష, 1 లక్ష. ఇక ఇవన్నీ లక్షలు. ఒక్కొక్కటి 1 లక్ష అన్నట్టు. లక్షలు దాడుతున్నాం మనం. 1 లక్ష, 1 లక్ష, ఇక 40 లక్షలు ఇది. ఓకే. నాకు ఆర్ఎన్బి వెంకరెడ్డి మళ్ళీ స్టార్ట్ అయింది నీది. ఇక మళ్ళీ 40 లక్షలు. ఇక 40 లక్షలు మోకిలాగా పోయేది. ఓహో, నీ దుకాణం మస్తుందబ్బా. ఇక 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 40 లక్షలు మళ్ళా మధ్యలో. ఇక ఈ 1 లక్ష, 1 లక్ష. కాంగ్రెస్ కార్యకర్తగా ఇస్తున్నా లేదు వెంకరెడ్డి అని నువ్వే తింటున్నావా? ఇగో పైన బోర్డు ఇక రాలేదు. ఇంకా సారే వెంకరెడ్డి అని పైసలు రాలేదు ఇంకా. ఆల్రెడీ నువ్వు ముందే అడ్వాన్స్ కానీ. ఇది 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష. ఇక 40 లక్షలు. 40కి 50 ఉంటుంది. ఇక మళ్ళీ 1 లక్ష, 1 లక్ష. కృష్ణారెడ్డి కూడా. కృష్ణారెడ్డి సారీ నేను గుర్తు చేయనందుకు. అనుమూల కృష్ణారెడ్డి, బ్రదర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ఫుల్ మీల్స్. ఇక 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష. అదో 40 లక్షల పైన మళ్ళా. వెంకరెడ్డి నేను బోర్డు పెట్టలే. ఆర్ఎన్బి అని బోర్డు పెట్టా. నువ్వు కేసు పెట్టాలి కింద దీని మీద. G001/A పోల్ మీద నీ పెట్టలే. ఇక్కడ ఖాళీలు ఇంకా రాలేదా? బోర్డులు అయితే ఇచ్చిండ్రు. ఇవన్నీ లక్షలు. ఖాళీ బోర్డులు ఉన్నా కానీ 1 లక్ష తీసుకుంటారు. యాడ్ వచ్చినప్పుడు పెట్టుకోండి. ఇక 1 లక్ష, 1 లక్ష. ఇక మహేష్ బాబుని పెట్టింది చూడండి. 40 మహేష్ బాబుని పెట్టడానికి ఎక్కువనే ఉంటుంది. ఇక బోర్డు 2 దిక్కులు ఉంటుంది. ఇది వెనక దిక్కు, ముందు దిక్కు. అందుకని 40 లక్షలు అన్న. 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష. అగో 1 లక్ష. ఇవన్నీ 1 లక్ష, 1 లక్ష. అగో పైన ద లైన్. ఇక ఫుల్ మీల్స్. కాంగ్రెస్ కార్యకర్తలకేమో ఇది లేదు. వాళ్ళ దగ్గర పోతే నూకేస్తూ ఉంటారు. ఎగ్జామిన్ డూ నీడ్ఫుల్. డబ్బులు వచ్చేదేమో మీరు దొబ్బేస్తారు. కార్యకర్తలు ట్రాన్స్ఫర్ గీన్స్ఫర్ 1 రూపాయి వచ్చే పని ఏమైనా చేస్తే ఈగలను చూసినట్టు చూస్తారు. ఇక తనిష్క్. ఇక ఇదో 40 లక్షలు. వెనక ముందు ఉంటుంది బోర్డు. ఇక ఇవన్నీ 3 లక్షలు. మళ్ళీ కింద కాదు, పైన పోల్ల పైన కూడా ఉన్నాయి చూడు లాలీపాప్లు. అవి కూడా వదలలే. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఈ పైన పోల్స్ వెంకరెడ్డి పోతున్నాయా, రేవంత్ రెడ్డి పోతున్నాయా అని డౌట్ నాకు. ఇక 1 లక్ష, 1 లక్ష. ఇక వెంకరెడ్డి గారు ఈ పైన కాంటాక్ట్ నెంబర్ నీది పెట్టాలి, లేకుంటే రేవంత్ రెడ్డిది పెట్టాలి. ఇక్కడ పైన ఇంకా అడ్వర్టైజ్మెంట్లు కూడా డైరెక్ట్గా మీరే ఇస్తారు నెక్స్ట్. ఇక మొత్తం ఫుల్ మీల్సే. నా ఫోన్ బ్యాటరీ సరిపోతుంది. 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష, 1 లక్ష. గత ప్రభుత్వం ఏమో పాకాల రాయేష ఎవరో ఉండే వాళ్ళ చుట్టాలంట వాళ్ళు. ఇక పైన అగో ఆర్ఎన్బి ఈడ పెట్టినలే వెంకరెడ్డి. ఆడ పెట్టలేదని ఫీల్ అయినా నేను. ఇక ఇక్కడ రాజ్ పాకాల. ఇప్పుడేమో మీరు ఇగో ఆర్ఎన్బి ఈడ పెట్టి.
వెంకరెడ్డిని ఫోటో కూడా పెట్టించుకోవాలి నువ్వు. ఆర్ఎన్బి అంటే వచ్చి మినిస్టర్ లెక్కనే కనబడతాను. ఇగో ఇవన్నీ పైన నంబర్ కూడా వెంకరెడ్డి నంబర్ రాయాలి. కాంటాక్ట్ యాడ్ కోమరెడ్డి వెంకరెడ్డి అని పెట్టాలి పైన. ఇక ఆ పైన టవర్స్ ఏమో డైరెక్ట్ రేవంత్ రెడ్డికి, అక్కడ ఎన్ని లేస్తే అంత. కింది ఏమో వీళ్ళు. మొత్తానికి తెలంగాణ పంచుకుంటుండ్రు అబ్బా. లక్ష 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 లక్ష. ఇక ఐరిస్ పైన పోల్ల పైన కింద పైన లక్ష లెక్క పెట్టలే. అయ్యా అవన్నీ మిస్ అయినా నేను. పైన లక్ష కింద లక్ష, పైన లక్ష కింద లక్ష. ఇక ఇక్కడ 40 లక్షలు. ఇగో లక్ష 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 లక్ష. ఒక పైన లక్ష, మళ్ళీ పోల్ పైన లక్ష, కింద లక్ష, పోల్ పైన లక్ష, భూమి మీద లక్ష, పోల్ పైన లక్ష. ఇక పైన 40 లక్షలు. అటు 40 50 ఉంటాయి. ఇంకా నాకు ఇలా బిజినెస్ తెలియదు కదా, మినిమం అయితే అది ఉంటుందా. ఇక గండిపేట లెఫ్ట్ పోతే గండిపోటు అవుటర్ రింగ్ రోడ్డు. ఆ ముందు బైక్ మీద పోయితే మనకు చూపెట్టేది ఇవన్నీ. బైక్ మీద పోతుంది చూసినావు, ఆ ముందు ఆయనే మనకు అన్నీ ఇవన్నీ చూపెడుతుంటుంది. ఆయన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఆయనే. రైట్ రైట్. పర్లే బ్రదర్, హెల్మెట్ పెట్టుకున్నావు కదా, ఏం కాదులే. పో మస్తు బాధపడ. పైన మోకిలా ఇది ఆర్ఎన్బి. నేను సీరియస్గా చెప్తున్నా, ఆర్ఎన్బి ఇక్కడ అన్నిటిపై వెంకరెడ్డి ఫోటోలు పెట్టాలి, లేకుంటే నేను తీసుకొచ్చి పెడతా ఈ స్తంభాల పైన. ఇంకా అక్కడంతా ఫుల్ మిల్స్. ఆడ బఫే నడుస్తుంది. ఆడ అంటే పెద్ద పెద్ద టవర్స్ కడుతుంది చూసినావా బాబా. మరి అవి చెరువులలో ఉన్నాయేమో, తర్వాత చూద్దాం. ఇక ఇవన్నీ తెలంగాణ పబ్లిక్ ఏం కాదు, మీరు ఓపికత్వం చేయాలి చూడండి. ఎందుకంటే మన పైసలు దివాళీ తీసింది అన్నారు కదా. రూపాయి లేదు ఖజానాల, పైసలు లేవు. మా మొక్కలను దొంగలను చూసినాడు. దొంగలను కాదు, ఇక కింద పైసలు మన పైసలే ఇవన్నీ. లక్ష 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 లక్ష. అదో పైన ఇక ఈడ కూడా ఆర్ఎన్బి బోర్డు పెట్టలేదు చూడు, 009 పోల్ నంబర్. వెంకరెడ్డి నువ్వు సీరియస్ కావాలి దీనిపైన. మస్తుందా మీ దుకాణం. నీ అమ్మ పోయిన గవర్నమెంట్తో మంచిగా దోస్తానా చేసిండ్రు. కేసీఆర్ని కలిసినావు, మోడీని కలిసినావు, అమిత్ షాని కలిసినావు. బొంగు మేమేమో మాంతను కొట్టాడినాము, ఇక్కడ మీతో కొట్టాడుతున్నాం. మస్తుందా మీ కథ. మేము ఆంతను కొట్టాడాము, ఇక్కడ ఇళ్ళతో వాళ్ళ దగ్గర దొప్పుక తిన్నారు. ఇల్లు చొప్పతి చేసి ఇళ్ళ దగ్గర దొప్పుక తిన్నారు. ఇగో ఇది మంచి చెరువు. ఈ చెరువు పేరు ఏం పేరు? గండిపేట చెరువు. ఇగో పక్కన చెరువు ఉన్నది. ఇక్కడ FTL ఏం కనబడతలేవు నాకు. రంగనాథ్ గారు పని చెప్తామంటే లేదు, ఇక్కడ ఉన్నది 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 అక్కడ కనబడుతుంది. ఇక మళ్ళా స్టార్ట్. ఇక 40 లక్షలు వెనక ముందు. ఇంకా రేపు కింద పెట్టలేదు, ఇంకా గిరాకీ రాలేదా కింద? లక్ష లక్ష గిరాకీ. ఇంకా లాలీపాప్లు రాలే ఎవరు? ఓహో, ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉందా? ఓకే ఓకే, ఇలా లక్ష లక్షలు లేవు. ఇక ఇవన్నీ వచ్చేది ఉంది గిరాకీ, కానీ ఆల్రెడీ పైసలు తీసేసుకున్నారు. తీసుకున్నాకనే బోర్డులు ఇవి నంబర్లు ఉన్నాయి కదా. ఇంకా వెంకరెడ్డి పైసలు రాలేదేమో అనుకుంటాం. ఇక మధ్యలో స్తంభాలు అయితే ఇంకా రాలేదు. ఖాళీలు ఉన్నాయి, ఎవరు కావాలనుకుంటే పోయి ఇవ్వచ్చు. డైరెక్ట్ 25 lakhs ఇస్తే మీకు ఇవి ఇచ్చేస్తారు డైరెక్ట్. ఏ బోర్డులన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. మీరు లేట్ చేస్తే మాత్రం ఆశ భంగం అయిపోతుంది. ఇవి కూడా ఎవడో బిగుతాడు. ఇది మాత్రం అయిపోయింది. డైరెక్ట్ 40 లక్షలకు పెట్టేసింది కాకాడు స్పాట్. ఇక ఈడ కూడా ఆర్ఎన్బి బోర్డు లేదు వెంకరెడ్డి. కింద ఇక పెట్టింది చూడు, ఈడ ఒకటి పెట్టింది. ఇక పెడుతుంది కానీ ఇంకా రాలే గిరాకీ. మధ్యలో రోడ్డు సెంటర్ ఖాళీలు ఉన్నాయి. ఎవరన్నా పెట్టుకోదలుచుకుంటే 25 లక్షలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పోవచ్చు. దానికి 1 లక్ష. ఇక మొత్తం డైరెక్ట్ 40 lakhs పెట్టింది కాక టెండర్. ఈ సెంటర్లు ఉన్నాయి మొత్తం. ఇక ఇక్కడికి వెళ్ళి అరే కింద ఇక్కడికి వెళ్ళి ఉండబ్బా మళ్ళా గిరాకీ. ఇక 1 లక్ష 1 లక్ష 1 లక్ష. కానీ దూరం దూరం 1 లక్ష. దగ్గర 1 లక్ష లేదు. అక్కడ దగ్గర ఉండే, బ్యాక్ టు బ్యాక్ ఉండే. ఇక్కడ దూరం. ఇక పైన ఫుల్ మీల్స్, కింద టిఫిన్ 1 లక్ష. ఇంకా 1 లక్ష. ఇక 1 లక్ష పైన. పర్లేదు సార్, మీరు వెళ్ళండి. మీ ముఖం ఏం కనబడతలేదు. వెళ్ళండి మీరు ముందు వెళ్ళండి. మేము కనబడుతాం. బస్ ముందు ఉంది కదా,
చూస్తున్నా వెళ్ళండి. కానీ మీ గ్రేట్ సార్ మీరు. ఇగో ఇది 40 లక్షలు వెనక ముందు. ఇగో ఇది 1,00,000. కొంచెం స్పేస్ తీసుకుంది ఇక్కడ. ఇగో ఇది 1,00,000 ఫుల్ మీల్స్. నవనిర్మాణకు మాత్రమే ఇవన్నీ. ఇగో నవనిర్మాణ్, ఇగో ఆర్ఎన్బి నవనిర్మాణ్ చూడండి. ఇగో నవనిర్మాణ్, ఇగో పైన 40 లక్షలు, 1,00,000. ఇగో ఏమని ఇచ్చిండ్రు, నవనిర్మాణ్ 4th ఫ్లోరు, కింద ఆర్ఎన్బి, పైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ఇక పత్రం కూడా ఉంది మన దగ్గర. ఇగో కింద 1,00,000 మధ్యలో కాల్జాగా ఉందని ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోనికి లేదా, పైసలు ఇస్తేనే. టెండర్ కూడా ఉండదు బొంగ అక్కడ. చెప్తున్నా కదా, పోయిన ప్రభుత్వంతో మేము కొట్లాడినాము. ఈ ఎంకరెడ్డి వీళ్ళందరూ మేఘాంతం దోస్తానా చేసిండ్రు, మయహంసంతో దోస్తానా చేసిండ్రు, నరేంద్ర మోడీతో దోస్తానా చేసిండ్రు, అమిత్ షాతో చేసిండ్రు, పెద్ద పెద్ద వర్కులు తెచ్చుకుండ్రు, ఫుల్ మీల్స్ తిన్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా వీళ్ళే ఇట్లా భుజాలు ఇట్లా ఎగిరేస్తా అంటారు. భుజాలు ఇట్లా చూసినా ఎంకరెడ్డి కూడా భుజం ఎగిరేస్తా అంటారు. ఇట్లా ఇది క్రికెట్ ప్లేయర్ ఎగిరేసినట్టు. మళ్ళీ జిమ్ము చేసేటి అన్ని 420 పనులు. దొంగలు వీళ్ళకి ఓట్లేసేటోళ్ళు. ఆయన మీకు ఓటేసేటోళ్ళు కూడా పైసలు కావాలి కదా. ఇగో పైన ఫుల్ మీల్స్ 40 lakhs. ఇగో 1,00,000. ఇగో కింద డాక్యుమెంట్ నేను సాక్ష్యం పెడుతున్నా. 1,00,000. ఇగో 1,00,000. ఇక పైన 40 lakhs. ట్రై చేస్తున్నా 2 రానికి. నేను పెద్ద కెమెరామ్యాన్ కాదు. ఇగో తెల్లాపూర్ ఎంతమైనా సార్ మనం? మోకిలా రోడ్ ఇంకా తెల్లాపూర్ ఉన్నది. ఇంకా ఉన్నది. ఇదా మీరు ఊరవతలు చేసేది? ఫామ్ హౌస్లలో కూడా వసూలు చేస్తారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఫామ్ హౌస్ దగ్గర, బార్లల్లా. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎమ్మెల్యే కథ గెలిచింది. రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్యేలు గెలిచింది కదా. 2 ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే ఫామ్ హౌస్లలో కూడా వసూలు చేస్తానట. ఇగో 1,00,000. అబ్బా ఆర్ఎన్బి ఇగో వచ్చింది. ఎంకరెడ్డి యువర్ ఫోటో మిస్సింగ్. అబ్బాబ్బాబ్బా మస్తుందా బారా ఎంకరెడ్డి నీది. సూపర్ మీల్స్ ఉంది. నల్గొండకి ఇస్తున్నావా లేదా షేర్ హోల్డ్ ఏమన్నా? నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలకు మనిషి కారు కొనియొచ్చబ్బా ఈజీగా. ఇగో 40 లక్షలు. పెద్ద పెద్ద కార్లు మనిషి ఫార్చునర్ ఇవ్వచ్చు నువ్వు నల్గొండ కార్యకర్తలు అందరికీ. ఇక 1,00,000 40 లక్షల పైన 1,00,000. ఇగో నవనిర్మాణ్ అసోసియేట్స్కి మాత్రమే ఇవ్వాలి. వీళ్ళే పోయిన ప్రభుత్వంతో యుద్ధాలు చేసింది. పోస్టులలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఎవరెవరికి నామినేటెడ్ కార్పొరేషన్లు చైర్మన్లు వీళ్ళంతా అయినరో వాళ్ళందరూ యుద్ధం చేసిండ్రు. ఇక పైన 1,00,000. నా ఛార్జింగ్ అయిపోయింది. చాలా ఉన్నాయి కానీ ఛార్జింగ్ తక్కువ ఉన్నాయి. ఇంకా కొంత తర్వాత చూపెడతా. వేరే వాడికి పోదాం తెల్లాపూర్. మరి గౌడ్ గారు మీకు ఒక మంచి ఐడియా ఇస్తా. ఈ కింద బోర్డు ఉన్నాయి చూసినావా? ఒక్క బోర్డు ఒక కార్యకర్తకి ఇస్తే నెల ఇంటి కిరాయి కట్టుకుంటాడు, పిల్లల ఫీజులు కట్టుకుంటాడు. ఆయన బండి కాడ ఒక్కొక్క బోర్డు చాలు కిందిది. ఈ పైనదేమో పైన బోర్డు ఏమో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఇవ్వండి. ఒక్కొక్క బోర్డు కిరాయి ఇస్తే ఆయన నెలకు మీటింగ్ పెట్టగలుగుతాడు. మీ మీటింగ్ జనాన్ని తరలించగలుగుతారు. తెల్లాపూర్కి వెళ్ళి నల్లగండ్ల పోయే రోడ్లో ఇది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కార్యకర్త మంచిగో ఇది 1,00,000. ఇగో 1,00,000. ఓ కార్యకర్తకు ఒక్కొక్క బోర్డు ఇస్తే చాలప్ప, వాడు హ్యాపీగా బతాడు. ఇగో 1,00,000. 1,00,000. నేను అనే లోపల ఇంకో 1,00,000 వస్తేనే ఉంది. 1,00,000. ఇక పైన 40 లక్షలు.
ఆ సంవత్సరానికి ఇదే నెలకే వస్తుంది కింద 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 ఇక చూడండి ఎన్ని ఉన్నాయో ఫుల్. ఈ ఒక్కొక్కటి ఒక కార్యకర్తకి సేమ్ పోతా అని చెప్పు. ఒక కార్యకర్తకు ఒక బోర్డు, ఒక కార్యకర్తకు ఒక బోర్డు, మొత్తం అనుములోళ్ళు. ఇది కోమారెడ్డి వెంకరెడ్డి, ఇదంతా వెంకరెడ్డి దుకాణమే. ఇది వెంకరెడ్డిది. కోమారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరు ఉంది. సోదరునికి 80% అంటే ఇట్లా నవనిర్మాణంలో ఈయనకిచ్చే లంచం కాక మీరు ఏమన్నా చేసుకొని 25 లక్షలు ఇలా కొట్టాలి. రైట్, వస్తున్నాం సార్. మీరు పోనీ ఇప్పుడు అట్నే ముందు పోతా ఉంటారు. ఆ బండి నెంబర్ ఏమైనా పెట్టకపోయాను సార్? కనబడకుండా పెట్టినా కానీ ఇగో సార్, ఇక పైన మళ్ళా 40, ఇక పైన పెద్ద పెద్ద టవర్లు. ఈ టవర్ల కథ కూడా పెడదాం మాకు. మై హోమ్ అంటే ఇది. ఇక 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 పైన ఓ మండల ప్రెసిడెంట్కి ఇస్తే అయిపోయాయి. తెర్లాపూర్ మున్సిపాలిటీకి ఇస్తే అయిపోయాయి 1,00,000. నేను అనుకోగా రాష్ట్రం మొత్తం చదవచ్చా పొట్టి బోర్డులతోనే. నువ్వు పైరవులు బొంగు పోషాడాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ ఈ బోర్డులతోనే ఇగో 1,00,000 1,00,000 1,00,000 40 లక్షలు కింద మళ్ళా 1,00,000 1,00,000 1,00,000. ఈ తెర్లాపూర్లో ఇన్ని బోర్డుల కార్యకర్తలు ఉన్నారా పీడ? 1,00,000 1,00,000 1,00,000 గ్రామ కమిటీ మొత్తం ఇవ్వచ్చు కింద ఒక్కొక్కరికి. ఇక పైన ఉన్నది మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్. ఇదంతా నామినేటే కదా, నువ్వు ఏమైనా టెండర్ ఇవ్వలే కదా, నామినేటెడ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు అంటున్నా. ఇక పైన మేరు ఇంటర్నేషనల్ స్కూల్. నువ్వు మళ్ళీ నేను ఎక్కడియో తీసిడ పెట్టినా అనుకునేవు, అన్ని ఇక్కడే మళ్ళీ ఏఐలే తయారు చేసినాను అంటారు మీరు. ఇక పక్కన స్కూల్ కూడా ఉంది. ఇక బోర్డు 1,00,000. ఇక మేరు ఇంటర్నేషనల్ స్కూల్, మేరు ఇంటర్నేషనల్ స్కూల్. ఇగో అలా అయిన వాళ్ళంతా అమెరికా పోతున్నట్టుంది. ఇగో కింద 1,00,000 పోల్లే ఖాళీగా ఉన్నాయి పైన. పోల్స్ కానీ సన్నగా ఉన్నాయి, ఆపుతుందో ఆపదు. ఇగో 1,00,000. ఇక అన్ని బ్యాక్ టు బ్యాకే చూడు. 10 అడుగులు కూడా లేదు, 5 అడుగులకే, 5 అడుగులకు ఒకటి. 1,00,000. ఇగో పైన మహేష్ బాబు టెక్నో పెయింట్స్. ఇవాళ మీకు రింగ్ రోడ్డు చుట్టూనే మొత్తం చూపెడతా బోర్డులు. నార్సింగ్, శంకర్పల్లి ఇలా లీలలు మొత్తం చూపెడతా. అగో 5 అడుగులు కాదు, అడుక్కొకటే. అగో మొత్తం బ్యాక్ చూడు ఎట్లా వస్తున్నాయి చూడు. 1,00,000 రూపాయల కట్ట నిలబడే చూడు వరుసగా. నల్లగండ్ల రోడ్డు, తెర్లాపూర్దు నల్లగండ్ల. అగో ఫుల్ అంది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి నోర్లు కొట్టి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అడ్వర్టైజ్మెంట్లకు నోర్లు కొట్టి. ఒక 1000 కంపెనీలు ఉంటాయి, ఎవరికి ఇవ్వద్దు. 1000 మందిలో ఎవరు బతకద్దు. మాయే పెద్ద కడుపులు. ఎంత తిన్నా మాకు సరిపోవు. అనుమూనోళ్ళకు మాకు రియల్ ఎస్టేట్ మాకే, చెరువులు మాకే, ఫంక్షన్ హాల్ మాకే, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మాకే, భూములు మాకే. మళ్ళా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల పేర్ల పేరు చెప్పి భూములు గుంజుకునేది మాకే కోడంగల్ల. అన్నీ మాకెంత తిన్నా సరిపోదు. మాకు ఉన్న ఇంత 4 ఉంటారు. 1,00,000 SFT బిల్డింగ్ ఉంటుంది. అది ఒకటి 1,00,000 SFT ఉంటుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ బంగ్లాలు ఉండమంటేనే ఉండనంటాడు. ఎందుకంటే అలా లంగదండలు దొరికాయి కదా. ఈ లంగదండలు ఇవన్నీ గవర్నమెంట్ ఇంట్లో ఉంటే దొరికాయి కదా. ఇక చూడు, ఇక లెస్ జిమ్ మోర్ స్విమ్ అంట. ఏమన్నా ఉందంట స్విమ్. ఇక చూడు ఎట్లున్నాయో ఫుల్ మీన్స్. అసలు వాళ్ళు ఎవరు ఊహించలే వీటి మీద పడతారా అని. మొత్తం సాటి కూర్చొని పందికొక్కులు తిన్నట్టు తింటారు, సిగ్గు శరాలు లేకుండా. రేవంత్ రెడ్డి మీకైతే సిగ్గు శరం ఏం లేదబ్బా. దున్నపోతులు పందులు తిన్నట్టు తింటారు మీరు పడి, రాష్ట్రం మీద పడి. బొంగ అక్కడ చంద్రబాబుతో సోపతి చేసినావు అప్పుడు. సమైక్యాంధ్ర కోసం తెలంగాణలో వచ్చినాక నేను ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో కూడా సిగ్గుశరం లేదు, నియోజకవర్గ ముఖ్యమంత్రి అని. 10 శాఖల విజయభాస్ పిల్లగాడు ఎవరు ఆడుకుంటున్నారు రాకెట్ పెట్టుకొని. మధ్యలో బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ లేవు.
బ్రిడ్జి అంతా 10 అడుగులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి స్టార్ట్ కనబడుతున్నాయి కదా దూరంకి వెళ్ళి. ఇక ఇవన్నీ కార్యకర్తలకు ఇస్తా. మనిషి ఒక కార్యకర్తకు ఒక్కో కార్యకర్తకి ఇస్తే కార్యకర్తలు పోయి పేర్లు చెప్పుకొని బతుకుతారు. అసలు కాంగ్రెస్ పార్టీ జీవితాంతం అధికారం ఉంటుంది ఇక్కడ కార్యకర్తను చూసుకుంటే. ఇవాళ బీదరికం లెవెల్ ఉందంటే కార్యకర్తలే. ఇక అన్ని బోర్డులు ఇప్పుడు చూడు 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 ఇంటర్నేషనల్ స్కూల్ చిన్న స్కూల్లో వేసుకొని పిల్లలను చదివించుకుంటాం కార్యకర్తలు. మున్సిపల్ ఆఫీస్ కార్యకర్తకు ₹1 లేదు. ఏది మున్సిపల్ ఇగో మున్సిపల్ బిల్డింగ్ వచ్చినాం తెర్లాపూర్. ఇది ఏ కాదు ఓ రేవంత్ రెడ్డి ఏ అనుకునేవు. ఇగో మధ్యలో ఆర్ఎన్బి బోర్డు పెట్టలే. ఇగో మున్సిపల్ ఆఫీస్ ఇది. ఇగో తెర్లాపూర్ మున్సిపల్ ఆఫీస్. కొంచెం స్లో చేసుకో. మున్సిపల్ ఆఫీస్ తెర్లాపూర్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ. ఈడ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి కాటా శ్రీనివాస్ గౌడ్. మరి ఆయనకు తెలుసో తెలియదో ఈడ ఫుడ్ మిల్స్ నడుస్తుందని. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే. ఇక పైన 40 లక్షలు, కింద బ్యాక్ టు బ్యాక్ ఎట్లున్నాయి చూడండి. ఇప్పుడు గెలిచిందేమో గూడెమ్మాయి పల్లె. ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంకా ఆయనకే తెలియదు. ఒక కాలు అటే ఒక కాలు ఇటే వేసిండు. ఆడది కాక మొగోడు కాక మైపాల్ రెడ్డి ఆడుతుండే కాంగ్రెస్లో. ఇగో 1,00,000 ఇది పటాన్చెరు కార్యకర్తలు మొత్తం ఇవ్వచ్చు. పటాన్చెరు నియోజకవర్గం ఉన్న కార్యకర్తలు అలా రాష్ట్రంలో కార్యకర్తలకి ఇవ్వచ్చు. ఇక్కడ అన్ని ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు మొత్తం ఇవ్వచ్చు. చూసుకో ఒక్క బోర్డు ఒక్కనికి. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్. ఆర్ఎన్బి బోర్డు ఎందుకు పెట్టలే ఇంకా రెడ్డి నువ్వు? ఇవన్నీ నీయే. ఇవి నువ్వు ఇచ్చిందే కదా ఆర్డర్ కాపీ. ఇక తెల్లాపూర్కే నల్లగొండ దాకా నీకు యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలను. నీ ఫోటో పెట్టాలి. ఎన్ని తప్పులు చేస్తున్నా అనుకున్నావు? ఇక ఓకే. ఇక చూడు 1,00,000 1,00,000 1,00,000 1,00,000 40 లక్షలు 1,00,000 కార్యకర్తలారా మీరు అడగాలే. మీరు అరే బోట్లలో మాకు ఇయ్యారా రాబాయ్ మీరని, ఇంకెంత తింటారా మీరని. ఇక పైన మున్నాబాయ్ 40 లక్షలు 1,00,000 ఇక చూడు ఎట్లా వస్తుందా ఫుల్ మీల్స్ మొత్తం 1,00,000 లక్షలే. నెక్స్ట్ ఇంకో మున్సిపాలిటీ పోదాం. ఇక్కడికి వెళ్ళి అక్రమంగా పెట్టిన బోర్డులు ఇవి. ఇక డిజిటల్ బోర్డ్స్ ఇవి అక్రమంగా పెట్టినరు. ఇందులో నీటికి ఏం పెట్టినంటే బోర్డు పెట్టక ముందు వీళ్ళు ఏం చేయాలనంటే ఇగో ఏం చేయాలనేది ఇగో ఇలా ఎన్ఓసి ఇగో ఇలా మొత్తం కింద సంతకాలు ఉన్నాయి చూడు. నవనిర్మాణ్ అసోసియేట్స్ ఇది కింద ఫుల్ టైమ్ ఆఫీసర్ది కూడా ఇచ్చిండ్రు. ఇగో ప్రాజెక్ట్ బ్రాండ్ LED advertisements boards in central median of RNB approach roads from the welcome arch to airport entry point. ఇది ఎంట్రీ పాయింట్, ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాయింట్ శంషాబాద్ సైడ్ అండ్ ఫ్రమ్ శ్రీశైలం హైవే. ఇది చక్కగా అవతలి పోతే శ్రీశైలం రోడ్. ఇగో కింద ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ది ఏరియా అరౌండింగ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇగో ఈ బోర్డు బయట కనబడుతుంది పైన. ఇగో దిస్ ఏరియా ఫాల్స్ అండర్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది శంషాబాద్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది ఇన్ ది రంగారెడ్డి డిస్టిక్. ఇది ఇక్కడ కూడా తెలుసో తెలియదు పాపం. విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ది సౌత్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ది నోటిఫైడ్ ఏరియా కమిటీ ఈజ్ ఏ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ దట్ ఓవర్సీస్ అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ది ప్రొవిజన్ ఆఫ్ బీయింగ్ అమ్యూనిటీస్ ఇన్ ది ఏరియా అరౌండ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ది హైదరాబాద్ ఇంటర్నేషనల్. వీళ్ళు ఇక్కడ ఏమేమి చేయాలి తెలుసా? ఇక మొత్తం మేము డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇగో పైన బోర్డు పెట్టాలి. ఆ బోర్డు ఎప్పుడు పెట్టాలంటే ఈ కింద ఈ శంషాబాద్ ఏరియాలో అకార్డింగ్లీ NAC త్రూ ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ ప్రాసెస్ హ్యాస్ అపాయింటెడ్ మెసర్స్ నవనిర్మాణ్ అసోసియేట్స్. చెప్పినాగా నవనిర్మాణ్ ఎవరిదంటే రేవంత్ రెడ్డి గారి సోదరు కన్సర్న్లో నడిచేది. కన్సిస్టనర్ ఫర్
augmentation and assisting improvement of existing infrastructure such as pedestrian pathway, street lighting, street maintenance, and as a assessment a revenue share annual development premium ADP is also structured to airport certain capital in NAC. According to NAC as existing, ఇది మొత్తం ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ బోర్డులు పెట్టాలి. ఇవన్నీ లేకుండానే ముందే బోర్డులు పెట్టింది. ఇవన్నీ ఏవి అక్రమంగా పెట్టిన బోర్డులు ఇవి మొత్తం. ఇది ఎట్లా ఉంది ఇక్కడికి వెళ్ళి మొత్తం వాళ్ళ బోర్డులే కనబడతాయి. ఇక్కడికి వెళ్ళి పెట్టేటి మొత్తం ఇక్కడ చూడండి. ఇక అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ బోర్డు ఇది. అచ్చా, దీనికి ఎవరెవరు వేసింది? అక్షయ వాళ్ళు వేసింది. అక్షయ వాళ్ళు 12 కోట్లకి వేసింది. నవనిర్మాణ 63 కోట్ల. అగో రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి విక్రమార్క గారి ఫోటో, పక్కన టూరిజం మినిస్టర్ గారి ఫోటో, వీళ్ళ ఫోటోలు ఇక బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ఇక ఇక్కడ యాక్చువల్గా నవనిర్మాణ్ బోర్డు నంబర్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా వేసేది ఉంటే మాకు ఇవ్వండి, మేము పెడతామని. యువతలకెళ్ళి పెట్టిండ్రు వాళ్ళు, అవతలకెళ్ళి కూడా పెట్టిండ్రు. ఇగో ఈ బోర్డు కనబడేది. ఇగో ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా సెంట్రల్ ఉన్నాయి మొత్తం. ఇది 12 కోట్లకు అక్షయ వాళ్ళు వేస్తే, అక్షయ వాళ్ళు ఇంకా ఈ సెంట్రల్ ఇవన్నీ లేవు. ఇవన్నీ కూడా పెడితే వాళ్ళకు 15 కోట్లకు కూడా వచ్చి కావచ్చు. కానీ 12 కోట్లకి ఇవ్వకుండా ఇది ఎవరికి ఇచ్చిందంటే 63 లక్షలు చేసిన వాళ్ళకి ఇచ్చారు. నవనిర్మాణ్ ఇక కింద సంతకం పెట్టింది కదా. ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారము వీళ్ళు మున్సిపాలిటీకి తక్కిన వాళ్ళు, చిన్న కంపెనీలు అందరూ కలిసి ఇగో కనబడుతుంది కదా రేవంత్ రెడ్డి గారి ఫోటో. ఇంకో దీని ప్రకారం చేయాలి. ఇక డిపిఆర్ ఇది మొత్తం డెవలప్మెంట్ చేస్తాం. ఇట్లా డెవలప్మెంట్ చేసినాక ఇస్తామని చెప్పి చేసింది. కానీ ఒక ముందే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టేసుకొని మొత్తం నాకేస్తుండ్రు చూడు. ఇగో ఇది మొత్తం టోటల్ ఆర్చి. ఇది ఎయిర్పోర్ట్లకు ఇది అసలు పర్మిషన్ లేదు. ఇగో డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ల ఏదైతే ఇలా ఉందో ఇందులో ఇగో ఈ ఆర్చి లేదు. ఇది లేకున్నా కానీ ఇక్కడ అక్రమంగా దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు. అక్రమంగా పర్మిషన్ ఇగో దీనికి ఇచ్చిండ్రు. ఇవి లేవు. ఇగో ఇందులో ఈ టెండర్లో ఇది లేనే లేదు. ఒకవేళ ఎదిగిన పెడితే ఇంకో 2-3 కోట్లు వచ్చు. ఇంకొక 2-3 కోట్లు వచ్చు. రేవంత్ రెడ్డి గారి ఫోటో ఒక బ్రహ్మాండంగా ఉన్నది చూడండి. రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి గారి ఫోటో, ఈ మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది. ఇది తీసుకుంది. ఇగో ఇది మన కథ. ఇక ఇంట్లో మనం చూపెడితే ఇలా వీళ్ళు ఈ ఫోటోలు మొత్తం పెట్టిండ్రు. ఏది ఈ ఆర్చి లేదు. ఇది అక్షయ వాళ్ళకి 12 కోట్లకి వేస్తే 15 కోట్లకు కూడా వచ్చి కావచ్చు. లేదు మాకు 63 లక్షలు ఇస్తే దాలని చెప్పేసి వీళ్ళు ఏది ఎన్ఏసీ వాళ్ళు, ఎన్ఏసీలో నాకున్న లెక్క ప్రకారం దాదాపు 2 కోట్ల రూపాయలు లంచాలే ఇచ్చిండ్రట. ఇలా ఇదివరకు చిన్న సంస్థలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సంస్థలు అన్ని కలిపి శంషాబాద్, ఇక్కడ మేము శంషాబాద్ ఏదైతే ఉందో శంషాబాద్ మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు ఇచ్చేటోళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ 3 కోట్ల రూపాయలు ఇక్కడికి వెళ్ళి వసూలు చేయొద్దు, పన్ను తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు, ఎందుకంటే మొత్తం వీళ్ళకే ఇవ్వబోతారు. అంత నవనిర్మాణకే కంప్లీట్ గా నవనిర్మాణకే ఇవ్వబోతారు. ఇక వీళ్ళతో చర్చలు జరిపినారు. ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా అక్షయతోని. అయితే అది పేలకుంటే అంటే పేలునంటే వీళ్ళ కమిషన్లే 80% కావాలి. కాబట్టి వాళ్ళు ఒప్పుకోనందుకు ఈరోజు వాళ్ళకి కాకుండా వీళ్ళకి ఇచ్చిండ్రు. ఎన్ని 11 కోట్ల 30. ఇప్పుడు ఆర్చితో కలిపి 15 కోట్లు రావాలి. యాక్చువల్గా ఆర్చి ఉన్నదనుకో 11 కోట్లు కావాలి. ఇట్లా డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మన బోర్డులు పెట్టింది కదా, ఆ బోర్డు ఎట్లా పెట్టిందంటే ఇట్లా డెవలప్మెంట్ చేసిన తర్వాత పెట్టాలి. యాక్చువల్గా ఇట్లా డెవలప్మెంట్ చేసిన తర్వాత బోర్డులు పెట్టాలి. ఇట్లంతా ఇవేవి లేవు. ఇవేవి చేయకుండానే అక్కడ ముందే బోర్డులు పెట్టిండ్రు. నేను చూపించిన ఆర్చి ఏమో అక్రమంగా పెట్టిండ్రు. ఇక ఇది ప్రభుత్వానికి మనమేమో పేద రాష్ట్రం వాళ్ళని చూసి ఎవరు అప్పిస్తలేరని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇక్కడనేమో ఈయన వచ్చే పైసలు నష్టానికి అంటే మేము 12 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, ఆర్చి ఇస్తే 15 కోట్లు ఇంకో 3 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నా కానీ ఆర్చి టెండర్లో చూపించకుండా అది 100% అక్రమం. ఇక్కడికి వచ్చి మరి దాన్ని కూలగొట్టే పవర్స్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉందా లేకుంటే హైడ్రాకు ఉన్నదా, ఎవరు వచ్చి ఆ బోర్డు తీసేయాలనే తెలియదు. మరి ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతారు, బట్టి విక్రమార్క గారు పోతారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ పోతారు. ఈరోజు వాళ్ళెవ్వరికి కూడా ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో జరిగేది ఏం కనబడతలేదా ఈరోజు. బాజాప్తా ఇవన్నీ చేస్తామని చెప్పి ఈరోజు బాజాప్తా సంతకాలు పెట్టున్నాయి. ఇప్పుడు అంటే ఈ మొగోళ్ళు అంట నా మీద కేసులు పెడతారంట. నా మీద కేసులు పెట్టి
ఏదో చేస్తారంట. ఇంత డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంతకాలు ఉన్నాక నా మీద కేసులు పెడితే నాకేం ఫలకేం పడేది, నేను జైలుకు పోతా వస్తా. ఇగో ఇది మొత్తం ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరి సంతకాలు, ఎవరి పక్క చేసి పెట్టిండా, ఇది నవనిర్మాణోడు పెట్టిండా. ఈ సంతకం ఎవరిది? ఇది నవనిర్మాణ అసోసియేట్ సంతకం పెట్టింది ఎవరు? జైలుకి ఎవడు పోతాడు? కింద ఆఫీసర్ ఎవడు? ఇక్కడ సంతకం పెట్టినాడు ఫుల్ టైం ఆఫీసు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరియా, అంటే నోటిఫైడ్ ఏరియా కిందికి వస్తుంది, నోటిఫైడ్ ఏరియా కమిటీ కిందికి వస్తుంది. ఇదంతా ఎవరిది ఇది? కాబట్టి ఈరోజు తప్పులు మీరు చేస్తుండ్రు, దొంగ పనులు మీరు చేస్తుండ్రు, మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం లేదని మీరు చెప్తారు. మళ్ళీ దీని గురించి మాట్లాడితే మమ్మల్ని జైల్లో పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్పేసి వాళ్ళు పెడతారు. కాబట్టి ఇవి మొత్తం ఎక్కడి అక్కడ తప్పుల తడాకా చూపెడుతుండ్రు. ఈ ఆర్చీలు, ఈ అక్రమ హోల్డింగ్లు, ఇవి మీరు డిపిఆర్లో చేయకముందే చేస్తుంటే అధికారులు ఏం చేశారు? లంచాలతోని కళ్ళు మూసుకపోయినాయి. మీ లంచాలు తీసుకొని చార్మినార్ ఇవన్నీ ఫోటోలు రావాలి ఇక్కడ. ఇవన్నీ పెట్టకముందే అడ్వర్టైజ్మెంట్ ఎలా చేసిండ్రు? ఇక ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం రావాలి అందులో. ఇవన్నీ పెట్టకముందే ఎంతెంత విడుతూ ఎంత పెట్టాలి, ఇవి ఇగో ఇదేంటి వెల్కమ్ స్టోన్ కార్వింగ్ ఇది పెట్టాలి. ఇది చార్మినార్ ఫోటోలు ఇవన్నీ పెట్టిన తర్వాత వీళ్ళు బోర్డులు వేయాలి. ఏం చేయకముందే బోర్డులు పెట్టడానికి ఎట్లా అనుమతి ఇచ్చింది వీళ్ళు? లంచాల మరిగా మీరు లంచాల మరిగా మీరు చేసేది ఇది. ఇంకా కొన్ని లీలలు వీళ్ళ చూపెడతాము. తర్వాత నా మీద వీళ్ళు కేసు పెడతారా, వీళ్ళ మీద ప్రభుత్వం కేసులు పెట్టాలనా అనేది ముందు చెప్తా. ఇక మిత్రమా, ఇవి అక్రమంగా పెట్టిన ఆర్చీలు, ఇవి పైన బోర్డులు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ అక్రమంగా పెట్టినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి. తెలంగాణ గవర్నమెంటే అడ్వర్టైజ్మెంట్ కోసం అని 1500 కోట్లు పెట్టింది. అంటే వీళ్ళకి ఈ కంపెనీలో పోతే కంపెనీలకి మళ్ళీ ఇళ్ళ జబ్బులకి పోయేటి, ఇవి బయటకు ఏం పోవు. ఇగో ఇవి ఇక్కడికి వెళ్ళి పోయి ఇక్కడికి వెళ్ళి, ఇగో ఇది ఆ బోర్డు వాళ్ళదే, ఇగో ఈ బోర్డు వాళ్ళదే. ఇదైతే పూర్తిగా ఇల్లీగల్. ఇది అడ్వర్టైజ్మెంట్లో లేనిది, అడ్వర్టైజ్మెంట్ల టెండర్లో లేనిది, లేకుంటే పెట్టినటువంటి ఆర్చీ ఇది. అదే ఇక గవర్నమెంట్ ఆర్ట్కి వచ్చేటేమో ఇవి. ఇంకో ఈ కనబడుతున్న బోర్డ్స్ మొత్తం ట్యాక్సులు కట్టేటి. ఇవి ఈ ట్యాక్సులు కట్టేటి మొత్తం ఊడబీకేసి ఇక మొత్తం నవనిర్మాణం ఒకటే తీసుకోవాలని. ఇది మన శంషాబాద్ మున్సిపాలిటీకి దాదాపు 3 కోట్లు పోతాయి సంవత్సరానికి. ఇవి పోతే ఇక వాళ్ళకి ఎవరికి రూపాయి ఉండదు. ఇక ఈ బోర్డులు మొత్తం ఊడబీకేసి ఇక నవనిర్మాణ సంస్థ ఒకటే తీసుకుందామని చెప్పేసి స్కెచ్. మిత్రులారా, ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తీసిందని చెప్పే ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనల్ని చూసి ఎవరు రూపాయి కూడా ఇస్తలేడు, బ్యాంక్ కూడా ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఎవరైనా చూస్తే చెప్పుల దొంగలను చూసినట్టు చూస్తా అన్నారు. వీళ్ళు ఇప్పుడు తెలంగాణకి ఎంత గండి కొడుతుందో మన ప్రెస్ క్లబ్లో నేను డాక్యుమెంట్ చూపించిన. ఇవాళ నేను మీకు ప్రూఫ్లు చూపెడుతున్నా, ఇవాళ బాజాప్తా ప్రూఫ్లు చూపెడుతున్నా. ఇది నేను చూపించిన. నా మీద అంటే కేసులు పెడతారంట. మరి కేసులు ఎవరి మీద పెట్టానో ఇప్పుడు చెప్తాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు ఎవరికి ఇచ్చిండ్రు? ఇది 2 నవనిర్మాణ్ అసోసియేట్స్ ఏదో ప్లాజా KPHBలో ఉందంట, వీళ్ళకి ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు? అది అక్కడ కనబడుతుంది ఆ బిల్డింగ్ పైన, అది బోర్డు కనబడి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి పైన మేము నిర్మిస్తున్నది రోడ్లను భవనాలు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా మేము నిర్మిస్తున్నాం. రోడ్లు మరియు భవనాల శాఖ తెలంగాణ ప్రభుత్వం, రైజింగ్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ అని బోర్డులు పెడుతుండ్రు. మళ్ళీ మా మొక్కలు చూసి ఎవడు రూపాయి ఇస్తలేడు, మన ప్రభుత్వం మొత్తం దివాలు తీసింది, మన ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు, ఇవాళ మనం అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు మనం చూస్తే చెప్పులు కూడా దాచుకుంటుండ్రు, ఎవడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏం పెట్టింది అక్కడ? రైజింగ్ నంబర్ 1 తెలంగాణ రైజింగ్ అన్న. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ ఇగో ఇప్పటిదాకా ఎండగొట్టింది, సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా 3 గంటలకే కనబడుతుంది. ఇప్పుడు టైం 3 అవుతుంది, 3 గంటలకు సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా కనబడుతుండు. కానీ ఎప్పుడు ఎర్రటి ఎండాకాలంలో ఎందుకు? ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది డౌనింగ్ తెలంగాణ, డిగ్రేడింగ్ తెలంగాణ. ఈరోజు డెమాలిషింగ్ తెలంగాణ దిక్కు. డెమాలిషింగ్ అంటే ఏమేమి డెమాలిషింగ్ చేస్తుండ్రు మీరు? ఇల్లు డెమాలిషింగ్ చేసిండ్రు, బతుకులు డెమాలిషన్ చేసిండ్రు, ఈరోజు నిరుద్యోగులను డెమాలిష్ చేసిండ్రు, ఈరోజు అందరినీ డెమాలిష్ చేసుకుంటా రైజింగ్ తెలంగాణ స్లోగన్ మాత్రము పెయింట్లతో రాసుకుండ్రు. మళ్ళీ ఆ పెయింట్లకు ఎంత బిల్లు పెట్టిండ్రో
అది రాయడానికి మరి ₹1,00,000 అంటారు, ₹2,00,000 అంటారు, అది నాకు తెలియదు, అది భగవంతునికే తెలుసు. ఇక దాన్ని ఇప్పుడు ఇది మొత్తం ఈ బోర్డులు మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఇవి అక్రమంగా ఇవి ఇయ్యనికి లేదు, దీనికి ఒక టెండర్ లేదు, ఏం లేదు. లంచాలు తీసుకొని ఈరోజు నవనిర్మాణ సంస్థకి బోర్డులు కేటాయిస్తున్నారు. ఇక్కడనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా దీనికి ట్యాక్సులు కట్టరు, ఏం కట్టరు. ఇప్పటిదాకా ఎయిర్పోర్ట్లలో చూపించినా కదా, ఇగో ఎయిర్పోర్ట్ డిపిఆర్ ప్రాజెక్టులో ఏమని చెప్పిన మహానుభావులు, ఎందుకంటే అక్కడ ఆగనికి లేదు కాబట్టి నేను కార్లో పోకుండా వీడియో తీసిన. అది ఇంకో ఇది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమని పెట్టిండ్రు, మేము రోడ్లు కడతాం, అక్కడ ఉన్న సెంటర్ లైటింగ్ పెడతాం, ఇగో మేము చార్మినార్ బొమ్మలు పెడతాం, ఇంకా ఇట్లా మేము మొత్తం డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పిండ్రు. ఏం చేయకుండానే ఇక మధ్యలో బోర్డు పెట్టేసిండ్రు. ఆల్రెడీ ఇక పైసలు గుంజుతుండ్రు. ఇక ఇవన్నీ మేము చేస్తామని చెప్పిండ్రు. ఇవేవి లేవు అక్కడ. ఇక చుట్టుపక్కల ఉన్న చిన్న బోర్డులు కూడా మొత్తం కూడా ఇక చార్మినార్ ఇవన్నీ మేము కడతామని చెప్పి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు సంతకాలు పెట్టిండ్రు, నవనిర్మాణ సంస్థ సంతకాలు పెట్టింది. ఇంకెవరు పెట్టిండ్రు, ఇగో ఇక్కడ హైదరాబాదు నోటిఫైడ్ ఏరియా కమిటీ వాళ్ళు ఇగో ఇక్కడ సంతకాలు పెట్టిండ్రు. ఖైదంకు పెట్టిండ్రు. ఇగో 209 కంపెనీలను నోట్ల మన్ను కొట్టేసిండ్రు. ఆ కంపెనీలో మొత్తం ఈ 209 కంపెనీలను నోట్ల మన్ను కొట్టి ఈరోజు 1-2 టార్గెట్ కంపెనీ, ఈ 209 కంపెనీలు మాకు అవసరం లే, తెలంగాణలో 1000 కంపెనీలు మాకు అవసరం లే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కంపెనీలు మాకు అవసరం లే, కేవలం మాకు నవనిర్మాణ్ మాత్రమే బతకాలి, నవనిర్మాణ్ బతకాలి, టార్గెట్ బతకాలి, మేము తప్ప ఎవరు బతకద్దు, ఇక్కడ అందరు కుక్క బతుకులు బతకాలి. ఇక్కడ దాకా పట్టుకొస్తే రైజింగ్ తెలంగాణ కాదు, రైజింగ్ తెలంగాణ మాకు, అనుమూలోళ్ళకు రైజింగ్ తెలంగాణ, ఈరోజు కోమరెడ్డి వాళ్ళకు రైజింగ్ తెలంగాణ, మంత్రులకు రైజింగ్ తెలంగాణ, సీతక్కకు రైజింగ్ తెలంగాణ, వేం నరేందర్కు రైజింగ్ తెలంగాణ, నవీన్ మిట్టల్కు రైజింగ్ తెలంగాణ, సోమేష్ కుమార్కు రైజింగ్ తెలంగాణ, ఇంకా అనేకమైన అధికారులకు, జయేష్ రంజన్కు రైజింగ్ తెలంగాణ, ఇప్పుడు వచ్చిన కొత్త చీఫ్ సెక్రటరీకి ఆయనకు రైజింగ్ తెలంగాణ, మళ్ళీ రిటైర్ అయిన శాంతకుమారికి మళ్ళీ ఇమీడియట్గా పోస్టింగ్, ఆమెకు రైజింగ్ తెలంగాణ. ఈరోజు తక్కిన వాళ్ళందరికీ దూప్తా తెలంగాణ ఎవరికి, మునిగిపోతున్న తెలంగాణ ఎవరికి, మునిగిపోయిన బతుకుల తెలంగాణ ఎవరికి, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు, మధ్యతరగతి వాళ్ళకు రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఇది నీది చెరువు పక్కన ఉందని చెప్పి కూలగొట్టుకునేటోళ్లకు వాళ్ళందరికీ ఈరోజు నష్టపోయే తెలంగాణ ఈరోజు అవతరిస్తుంది. ఇగో ఇది ఇక్కడ కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చూపెట్టిన, ఇక్కడ ఇది నార్సింగ్లో ఉన్నది, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఉన్నది, తెలంగాణ మొత్తం ఇవి పెట్టబోతుంది. ఈరోజు ఇవి మొత్తం పెట్టబోతుర్రు. దీనికి టెండర్లు ఉండయి, ఏముండయి, డైరెక్ట్ ఆర్డర్ కాపీలు వేస్తారు, ఇట్లా ఆర్డర్లు ఇచ్చేస్తారు, వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, ప్రజలకు ఎవరు తెలియదు. ఈరోజు తెలంగాణ ఖజానాను కండి కొడుతున్నటువంటి నేను 2 డిపార్ట్మెంట్లను నేను చూపెట్టిన, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న మచ్చుట్టునకలు నేను చూపెట్టిన, ఒకటి RNB, ఇంకోటి నేను ఏది ఈరోజు మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి దాన్ని, ఈ రెండింటిని నేను చూపెట్టిన. ఈరోజు ఇంకా చాలా డిపార్ట్మెంట్లు, ఏ డిపార్ట్మెంట్లు ఎంతెంత నష్టం చేస్తున్నాను చూపెడుతున్నా. ఈరోజు నా మీద కేసు పెడతాను, మీరు నా మీద కేసు పెట్టే అవసరం లే, నేనే వస్తాను, నా మీద ఏ కేసు పెడతానో పెట్టమని చెప్పేసి. వీటిపైన మరి డిపిఆర్లో పెట్టింది ఏది కూడా చేయకుండా బాజాప్తు బోర్డు పెట్టుకోనికి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారుల మీద ఏ కేసు పెట్టాలి, బోర్డు పెట్టుకోని మీద ఏ కేసు పెట్టాలి, తెలంగాణ ఖజానా ట్రూట్స్లు పొడిచిన మీద ఏ కేసులు పెట్టాలి, ఈరోజు అక్రమంగా బోర్డులు కేటాయించిన కోమరెడ్డి వెంకరెడ్డి మీద ఏ కేసులు పెట్టాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏ కేసులు పెట్టాలి, ఈరోజు ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి ఈరోజు నా తెలంగాణ పరువు తీస్తా అంటే, తెలంగాణ ఈరోజు ధనిక రాష్ట్రం అని నేను చెప్తా. తెలంగాణ అనేది ఈరోజు అనేకమైన సహజమైన వనరులు ఉన్నాయని చెప్తా. తెలంగాణకి ఈరోజు ఒక సింగరేణి చాలా అప్పు ఏర్పడికి అని చెప్పి నేను చెప్తా. కానీ తెలంగాణ ముఖం చూసి ఎవరు రూపాయి ఇస్తలేడు, తెలంగాణ ఒకరిని చూసి అపాయింట్మెంట్ ఇస్తారు, మమ్మల్ని చూసి కాదు నిన్ను చూసి అని చెప్పు. రేవంత్ రెడ్డిని దొంగను చూసినట్టు చెప్పాలి రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖం చూసి చెప్పులు దాచుకుంటారని చెప్పాలి రేవంత్ రెడ్డి ముఖం చూస్తే ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరని చెప్పాలి రేవంత్ రెడ్డి. దావోస్ పోయి 1,79,000 కోట్లు తెచ్చినా అని చెప్పిన రేవంత్ రెడ్డి. జపాన్ పోయి పెట్టుబడి తెచ్చిన రేవంత్ రెడ్డి. ఈరోజు నీ ముఖం చూసి భారతదేశంలో బ్యాంకులలో ముఖం ఎందుకు చాటేసుకుని నువ్వు చెప్పాలి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలను చూసి కాదు, 4 కోట్ల ప్రజలను చూసి కాదు, వాళ్ళని చూస్తే అప్పు ఉడుతుంది, వాళ్ళని చూస్తే అప్పిస్తారు, వాళ్ళని చూస్తే ఇంకా ఆత్మగౌరవం ఉన్నోళ్ళు వీళ్ళు, పోరాట యోధులు వీళ్ళు తెలంగాణ కోసం 1,200 మంది నవ్వుకుడు చచ్చిపోయిన అమరవీయ త్యాగాల మూర్తులు వీళ్ళు అని చెప్పేసి మనల్ని గౌరవిస్తారు.
మిమ్మల్ని చూసి సిగ్గుపడతారు, నీ కోదండరామును చూసి సిగ్గుపడతారు, నీ దగ్గర ఉన్న మేధావులను చూసి సిగ్గుపడతారు. తెలంగాణ చూస్తే ఎప్పుడు గర్వపడతారు. మేము టీ షర్ట్ వేసుకున్నామని గౌరవపడతారు, మామూలు అంగి వేసుకున్న గౌరవపడతారు. నీకు కాస్ట్లీ అద్దాలు పెట్టుకుంటే, కాస్ట్లీ చెప్పులు వేసుకుంటే, కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటే, కాస్ట్లీ కాళ్ళలో తిరుగుతారని నీకు విలువిస్తారు కావచ్చు. మేము ఎట్లా చేసినా మేము బ్రాండ్, మేము తెలంగాణ బ్రాండ్. మేము అర్థమైందా? నువ్వు రైజింగ్ తెలంగాణను పెట్టుకోవాలి. మీరు అది అబద్ధం ముచ్చట. రైజింగ్ అని మేము పెట్టుకునే అవసరం లేదు. మేము ఎట్లున్నా మేము బ్రాండ్. మేము మీరు దొంగలు, మీరు ఏ బట్టలు వేసుకోమైనా దొంగలేనా అంటారు, మీరు ఎట్లా తయారైన దొంగలేని అంటారు అని నువ్వే చెప్పుకున్నావు. కాబట్టి ఎటువంటి ముఖ్యమైన తెలంగాణకు అవసరం లేదు. ఈ బోర్డులు మొత్తం ఊడబిక్కాలి, అన్నిటి కూడా టెండర్ వైజ్గా పెట్టాలి. ప్రతి పైసా తెలంగాణ ఖజానాకి రావాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.